ఈ మూవీ చూసిన తర్వాత అయితే మాత్రం ఎందుకు కావాలని నిజాన్ని బయటికి రానివ్వకుండా అలా నోరు నొక్కేశారు అనిపించింది. అలాగే ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఒక సీన్కి అయితే మాత్రం ఎందుకని చూపించేదో ఫుల్గా చూపించరు, ఇలా సస్పెన్స్ దేనికి అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. సో అసలు విషయం ఏంటి అంటే కనుక తాజ్మహల్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్న గైడ్గా అయితే పరేష్ రావల్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీకు ఏదైనా హిస్టరీకి సంబంధించి తెలుసుకోవడం లేదా అసలు ఏం జరిగింది తెలుసుకోవడం అలాంటి మూవీస్ ఇంట్రెస్ట్ అయితే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతకీ మూవీ ఏంటి అంటే కనుక ద తాజ్ స్టోరీ. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్ళందరూ కూడా కొన్ని పరిశోధనలు అయితే చేయటము ఇవన్నీ చేశారనమాట. ఇండియాలో ఏమేమి ఉన్నాయో ముఖ్యమైనవన్నీ, అందులో తాజ్మహల్ కూడా ఉంటుంది. అయితే తాజ్మహల్ గేట్లు ఏవైతే మొత్తం అంతా క్లోజ్ చేసేస్తూ ఉన్నారో అంటే లోపల తలుపులు కానీ అన్నీ కూడా తీసేసి గోడలు కట్టేయమని అయితే ఆర్డర్ ఇస్తుంది గవర్నమెంట్. దేనికి అని మాత్రం అప్పట్లో ఎవరు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉండరు. కానీ అక్కడ ఎవరైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు లేదా దానికి సంబంధించిన వర్క్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది అయితే మాత్రం అసలు ఏముందా అని చెప్పి చూస్తారు, చూసి షాక్ అయిపోతారనమాట. సో ఆ నిజాన్ని బయటికి చెప్దాము, లేదు అంటే అసలు గవర్నమెంట్కి చెప్తే దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది కదా అని గవర్నమెంట్కి చెప్తే అస్సలేం పట్టించుకోకుండా చెప్పిన పని మాత్రమే చేయండి, గోడలు కట్టేసేయండి అని చెప్పినట్టయితే మనకు క్లియర్గా అయితే చెప్తారు. కానీ ఎన్నాళ్ళు దాచినా నిజం అనేది బయటికి రాకుండా ఉండదు కదా. సో ఒకానొక సిచ్యువేషన్లో ఆ నిజం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కానీ దానివల్ల ఇక్కడ జరిగేది ఏంటి అంటే నిజం చెప్పడానికి హీరో ట్రై చేస్తూ ఉంటారు. ఓపెన్గా చెప్పాలంటే హీరో పరేష్ రావల్ గారే ఈ మూవీకి. ఆయన నిజాన్ని బయటికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఆయన్ని ఫేస్ చేయలేక ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లోకి ఆయన తీసుకెళ్తే ప్లాన్లో అయితే చూపిస్తారు. కానీ అది కూడా ఫేస్ చేసి చాలా ఇంటెలిజెంట్గా అయితే మూవ్ మారుస్తారని అయితే చెప్పొచ్చు. నిజానికి పరేష్ రావల్ గారు 25 ఏళ్ళుగా అదే తాజ్మహల్కి గైడ్గా పనిచేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా ఆ హిస్టరీ చెప్పడానికైనా లేదు అంటే మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. 300 ఛార్జ్ చేస్తారు అలా చేసినందుకు. 25 ఏళ్ళుగా ఆ సంపాదన మీదే బతుకుతూ ఉంటుంది ఫ్యామిలీ. కానీ ఇలా చేసిన తర్వాత ఒకానొక వీక్ సిచ్యువేషన్లో ఆయన అయితే నోరు జారుతారు. ఏమని అంటే అసలు తాజ్మహల్లో షాజహాన్ కట్టించింది కాదు, దాని లోపల ఏమున్నాయో వీళ్ళకి సరిగ్గా తెలియదు అంటారనమాట. ఆ వీడియోని సీక్రెట్గా క్యాప్చర్ చేసి వైరల్ చేసేస్తారు మిగతా వాళ్ళు. సో ఆయన జాబ్ పోతుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ మారిపోతుంది. అలాంటి టైంలోనే ఆయన ఒక టఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాక నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఏంటంటే అసలు లోపల ఏముందో నేను బయటికి చెప్పాలి అని. అక్కడి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఆయన చేసే స్టడీ కానీ అడిగే క్వశ్చన్స్ కానీ అలాగే కోర్టు ముందు చెప్పే వాదన కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది మూవీ. మీకు హిస్టరీ గురించి తెలుసుకోవాలి లేదు అంటే ఇలా కోర్ట్ రూమ్కి సంబంధించిన బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది మూవీ అయితే మాత్రం. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మూవీ అయితే బాగుంటుంది. అంటే అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే, కానీ నాకు చిరాకు అనిపించింది అన్నాను కదా. అదేంటి అంటే కాసేపు ఏమో అలా చూస్తున్నట్టు అయితే ఉంటారనమాట అక్కడ వర్క్ చేసే వాళ్ళు. అది అసలు దేనికి ఎందుకు షాక్ అవుతున్నారు ఏంటి అనేది బయటికి మాత్రం మనకు చూపించరు అనమాట మూవీలో. కనీసం అదైనా చూపించుంటే చాలా బాగుండేది. కానీ మొత్తానికైతే అక్కడితో కామా టైప్లో పెట్టేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకైతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీ చూసిన తర్వాత ఇది నాకు అనిపించింది మాత్రమే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.